ఏం సంజీవి, లాస్ట్ సీజన్ లో ఏదో లక్కీగా తోపయ్యావు గాని ఇప్పుడు ఫేస్ టు ఫేస్ రా, నా ఆటకి నువ్వు సత్తుకైపోతావు. తమ్ముడు నితిన్, ఎక్కువ మాట్లాడితే నీ నెత్తి వగులుతుంది. నువ్వు రైడర్ అయితే నేను ఆల్రౌండర్. మా కెప్టెన్ అయిన పవన్ అన్న కూడా ఆల్రౌండర్. మీరు ఆల్రౌండర్లు అయితే మేము మ్యాన్ ఆఫ్ మాసెస్. మేము ఏది చేసినా మాసే. అయితే విను, దూకే ధైర్యమ జాగ్రత్త. పవన్ అన్న ముందు మీరెంత? అవును, ఆక్షన్ లో మీ మనిందర్ రేట్ ఎంత? రేట్ ఎంత అనేది ముఖ్యం కాదు, కప్పు కొట్టామా లేదా అనేది ముఖ్యం. హలో కబడ్డీ లవర్స్, మేము చేసే ఈ కంటెంట్ గనక మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నాకు నవ్వు వస్తుంది కాక. దేనికి? కప్పు కొడతాము అనేసరికి మీరు మనిందర్ అన్నని తక్కువ అంచనా వేస్తున్నారు. బుల్డోజర్ ఫామ్ లోకి వస్తే తొక్కి పడేస్తాడు, జాగ్రత్త. మీ ఊడు ఫామ్ లోకి రావాలేమో. మా ఊడు పవర్ ప్లాంట్ లాంటోడు, 24/7 హిట్ తో ఉంటాడు. ఆ ఫామ్ ని మీరు తట్టుకోలేరు. ఇంకా ఆప్షన్ కంప్లీట్ కాలేదు, ఏంటి మీ గొడవ అని అంటాననుకున్నారా? ఏం పవన్, ఆప్షన్ లో నువ్వు టాప్ అవుతావేమో గానీ మ్యాచ్ లో మాత్రం నాకు పోటీనివ్వలేరు మీరు. మీ టీం ప్లే ఆఫ్స్ కి పోవడం ఇంకా కష్టమే. ఎక్కువ ఎగరకు మని, మ్యాచ్ లో చూసుకుందాం. సరే చూసుకుందాంలే. మా అన్న బెంగాల్ టైగర్, బీ కేర్ఫుల్ పవన్ అన్న. అయితే అడవికి తీసుకుపో నితిన్. ఏం గుమాన్ సింగ్, ఆక్షన్ లో మంచి ప్రైస్ కి పోతానని మరొకకు. మ్యాచ్ లో రైడింగ్ కి రా, గుద్దితే గుమ్మ అవుతావు. ఓ సునీలు, నీ సంసారం సర్దుకోముందు ఈ స్వింగ్ లో రైడ్ చేస్తే నీ కాళ్ళు షేక్ అవుతాయి. చిన్న, మీకు షేకులు తేవచ్చావా? షేక్ అని అంటున్నావు. నువ్వు జెర్సీని టక్కేసినంత ఈజీ కాదు నన్ను ట్యాకిల్ చేయడం. ఇప్పుడు ఇట్లానే ఉంటది తమ్ముడు, నువ్వు రైడింగ్ కి వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవడు ఏందనేది. వామ్మో, నీ మాటలకి నాకు చెంటలు పడుతున్నాయనా? భయపెట్టకు నన్ను.